బిగ్ బాస్ సీజన్ను ఇప్పుడు 9 సీజన్లు జరిగినాయి. 9 సీజన్లలో కమెడియన్స్ చాలామంది కమెడియన్స్ వచ్చారు. వాళ్ళకు వచ్చిన ఆపర్చునిటీతో వెళ్ళిపోయారు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం బిగ్ బాస్ హిస్టరీలో ఒక కమెడియన్ ఒక హీరోగా మారి చూపించాడు. అది ఎవరో కాదు, ఎమ్మాన్యుయల్. ఎందుకంటే ఒక కామెడీ, ఒక టాస్క్లు ఆడుతున్నాడు. ఒక బ్రెయిన్ ఎంత ఉపయోగించాలో అంత ఉపయోగిస్తున్నాడు. ఎవరితో ఎలా బాండింగ్లో ఉండాలి, ఎలా ఎత్తుకు పై ఎత్తి వేయాలి, ఏం చేయాలి, ఎవరిని ఎక్కడ నవ్వించాలి, ఎవరిని నొప్పించకూడదు, ఏం చేస్తే మనం ప్రేక్షకుల్ని మనం ఎంటర్టైన్ చేయగలం అనేది పర్ఫెక్ట్గా తెలిసిన అతను ఎమ్మాన్యుయల్ టాప్ 5కి అర్హుడు. అంతకు నాకు తెలిసి టైటిల్ కూడా కొట్టడానికి ప్రతి ఒక్క దాంట్లో తనకి ప్రావీణ్యం దొరికింది. అలాగే గేమ్స్ ఎట్లా ఆడాడండి, గేమ్స్ ఎక్సలెంట్గా ఆడాడు. నాకైతే ఈ జర్నీ చూసిన తర్వాత ఓకే, కొన్ని ఎత్తుకు పై ఎత్తులు వేసిన సందర్భాలు ఉన్నాయి. అదంతా ఏదో చెప్తారు కదా, లోక కళ్యాణం కోసమే ఏం చేసినా అన్నట్టు. ఏం చేసినా సరే అక్కడ టైటిల్ కొట్టడానికే, ఎవరిని దించినా, ఎవరిని పడగొట్టినా, ఎవరిని నెట్టినా సరే ఏం చేసినా టైటిల్ విన్నర్ కోసమే. అది ఎమ్మాన్యుయల్కి పర్ఫెక్ట్గా టాప్ 5లోకి అర్హుడయ్యాడు. దాన్ని బట్టి ఈ జర్నీ చూసిన తర్వాత ఎంతమంది కమెడియన్లు వచ్చారండి. ఇంతమంది కమెడియన్లలో ఒక్కడే హీరో అయ్యాడు. అది మాత్రం 100%కి 200% ఖచ్చితమైన మాట. ఎందుకంటే ఈ మాట చరిత్రలో అలా రాసిపెట్టి ఉంటుంది. ఒక కమెడియన్గా వచ్చి ఇన్ని పర్స్పెక్టివ్లో ఇలా దూసుకెళ్ళాడంటే తను ఎంత బ్రెయిన్ పెట్టి ఆడాడు, ఎంత ఆలోచనతో ఆడాడు అనేది తనకి టైటిల్ అయ్యే విన్నర్ అర్హత ఉంది. మీరు ఎవరైతే టైటిల్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళని కామెంట్ చేయండి. ఎవరు గెలుస్తారనుకుంటున్నారో రీజన్ కూడా కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.